హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు హోలీ పండగ వచ్చిందంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లవారి వరకు, పల్లెటూరు నుంచి సిటీ ఎవరన్నా కానీ హోలీ పండుగని ఒక ఘనంగా చేసుకుంటారు. దీపావళి తర్వాత మన హిందువులు కానీ ప్రతి ఒక్కరు కలిసి చేసుకునే పండుగ ఏదంటే హోలీ పండుగ. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే కొంతమంది నీళ్లు పోసుకోవడాలు, రంగు నీళ్ళు చల్లుకోవడాలు, కొంతమంది గుడ్లు తల మీద కొట్టి పగలగొట్టడాలు, అంటే ఇలాంటి చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్ బాగా చేసుకుంటారు అనమాట. అలాంటి హోలీ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎప్పుడు మొదలు పెట్టారంటే ఇది ఇప్పటిది కాదు, పురాతన నుంచి వచ్చింది. అసలు ఈ హోలీ పండుగ చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు హోలీ పండుగ ఎలా అంటే ఇప్పుడుది కాదు, మనకు పూర్వం నుంచే పాల్గొన మాసంలో జరపాలని ప్రతి ఒక్కరు నిశ్చయించుకున్నారు. పాల్గొన మాసంలోనే, ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది పాల్గొన మాసంలో అని అందరికీ తెలుసు. అందుకని శ్రీకృష్ణుడు కోసం సపరేట్గా, అంటే శ్రీకృష్ణుడికి అందరూ తెలుసు కదా, శ్రీకృష్ణుడి కలర్ ఏంటిది, అందరూ ఏమంటారు బ్లాక్ అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మగారితో పోయి అన్నాడంట, నేను ఎందుకు నల్లగా ఉన్నా, మళ్ళీ మళ్ళీ రాధ ఎందుకు తెల్లగా ఉందని వాళ్ళ అమ్మని వెటకారంగా అడిగితే, అప్పుడు శ్రీకృష్ణుడి తల్లి ఏం చేసిందంటే రాధ దగ్గరికి వెళ్ళి తెల్లగా ఉందని చెప్పి నల్లగా రంగు పూసింది అనమాట. అప్పటి నుంచి హోలీ పండుగ అనేది మొదలైంది. కానీ దీనికన్నా ముందు మనందరికీ తెలుసు కదా, హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు గురించి అందరికీ తెలుసు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, ఎప్పుడు విష్ణువునే బాగా ప్రేయర్ చేస్తుంటాడు, అంటే ప్రార్థిస్తూ ఉంటాడు. అలాంటి విష్ణువుని ప్రార్థిస్తున్నందుకు హిరణ్యకశిపుడికి కోపం వచ్చి తన చెల్లెల్ని పిలిపించి, నువ్వు అగ్నిలో ప్రహ్లాదుని మాయం చేసి చంపేసే అని చెప్పి అనగానే తన చెల్లెలు ఎవరు, హిరణ్యకశ్యపుడి చెల్లెలు కలిసి ప్రహ్లాదుని ఎత్తుకొని అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కాబట్టి తనకేం కాకుండా విష్ణువు అనేది కాపాడాడు. కానీ ప్రహ్లాదుడు వాళ్ళ అత్త ఉంది కదా, మేనత్త, ఆమె అయితే చనిపోయింది. ప్రహ్లాదుడు మహావిష్ణువుని ప్రార్థిస్తుంటాడు కాబట్టి ఇది అనేది జరుగుతూ వచ్చింది. ఇది ఆనాటి కాలం నుంచి జరుగుతుంది అనమాట. ప్రహ్లాదుడు శ్రీ విష్ణువును ఇట్లా ఎప్పుడు పూజిస్తుంటాడు కాబట్టి ప్రహ్లాదుడికి ఎలాంటి అపాయం అనేది ఉండదు. కానీ మంటల్లో జరిగిన ప్రహ్లాదుడి యొక్క హోలిక చనిపోవడంతో వాళ్ళ అన్న చాలా దుఃఖంలో ఉన్నాడు. హోలికకు ఆల్రెడీ ఒక శక్తి ఉంది, ఏంటంటే తను మంటల్లో నుంచి రక్షించుకునే శక్తి ఉన్నా కూడా తను మాత్రం రక్షించుకోలేకపోయి, అంటే తను అప్పటికి ఆ మంత్రం అనేది ఉపయోగపడకపోయింది, అంటే తనకు గుర్తులేదు. కానీ అలాగనే హోలిక ఇట్లా కొద్ది రోజులు అయిన తర్వాత చిన్నపిల్లలందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న హోలికను చూసి చాలామంది ఏం చేశారంటే హోలిక నుంచి ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పేసి చాలా పూజలు అయితే చేశారు. ఇలా పూజలు చేయడం మనకు చాలా కష్టపడ్డారనమాట, హోలిక నుంచి ప్రతి ఒక్కరు రక్షించుకోవాలని. ఇలా రక్షించుకోవడం మనకు చాలా అర్థాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఆ కాలంలో శ్రీకృష్ణుడు ఉన్న ఏరియాలో, అంటే ఆ కాలంలో ప్రహ్లాదుడు ఇట్లా హోలిక దగ్గర నుంచి బాగా ప్రతి ఒక్కరికి అపజయాలు ఉన్నాయని చెప్పేసి హోలిక దగ్గర నుంచి అందరినీ రక్షించడం జరిగింది. అందుకు హోలిక చనిపోయిన తర్వాత ఈ హోలీ పండుగ అనేది నిర్ణయించుకున్నారు. అంటే ఈ హోలిక పండుగ పాల్గొన మాసంలో వస్తుంది. అదిగాక పాల్గొన మాసంలో శ్రీకృష్ణుడు జన్మించి ఉయ్యాలు వేసిన సందర్భంగా ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా ఈ హోలీ పండుగ అనేది ఏర్పాటు జరగడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం హోలీ పండుగని ప్రతి ఒక్కరు, అంటే లైక్ మనకెళ్ళేమో తక్కువ, కానీ అదే శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం కల్లా అయితే, అంటే శ్రీకృష్ణుడు ఊరి వైపు, రాధ ఊరి వైపు, ఈ రెండు పక్కల ఊరి నుంచి బాగా సంబరాలు జరుగుతుంటారు అనమాట. శ్రీకృష్ణుడి ఊరి వైపు మగవారు, రాధ వైపు ఆడవారు వచ్చేసి 9 రోజులు బాగా ఘనంగా చేసుకుంటారు. రోజుకు ఒక సందర్భంగా వాళ్ళు అనేది హోలీ పండుగనే చేసుకుంటారు. చివరి 9వ రోజు మాత్రం అందరూ రంగులు జల్లుకొని ఈ హోలీ పండుగని అందరూ అనేది ఆ రోజులతో సమాప్తం చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా హోలీ పండుగ గురించి. మరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై.